దురంధర్ లాంటి సినిమా తీసిన దర్శకుడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి బాలీవుడ్ హీరోలే కాదు, అన్ని ఇండస్ట్రీలోని హీరోలు క్యూ కడతారు. జస్ట్ ఆయన ఊ అంటే నిర్మాతలు లైన్లో ఉంటారు. కానీ ఆదిత్యధర్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. 3,000 కోట్ల ఫ్రాంచైజీ తరువాత ఆయన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఇంతకీ ఆదిత్య ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యూరి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించిన ఆదిత్యధర్ ధురంధర్తో ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైపోయారు. ఈయనతో సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. కానీ ఆదిత్య మాత్రం ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్పలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన చూపులన్నీ తెలుగు హీరోలపైనే ఉన్నాయనే విషయం అర్థమైపోతోంది. మొన్నటి వరకు అల్లు అర్జున్ తోనే ఆదిత్యధర్ నెక్స్ట్ సినిమా అనే ప్రచారం జోరుగానే సాగింది. కాకపోతే బన్నీ ఇప్పుడున్న బిజీకి కొత్త సినిమా మొదలవ్వాలంటే కనీసం 2 ఏళ్లకు పైగానే వేచి చూడాలి. ప్రస్తుతం అట్లీతో, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమాలు ఓకే అయ్యాయి. అందుకే ఆదిత్య ఫోకస్ ప్రభాస్ వైపు షిఫ్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆదిత్యధర్ రాసే కథకు అంతే స్పాన్ ఉన్న హీరో కావాలి. ఇండియాలో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ఆ మధ్య ముంబైలో సీక్రెట్ గా ప్రభాస్ ను ఆదిత్య కలిశారని, చాలాసేపు డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది. అన్ని వర్కౌట్ అయ్యి కాంబినేషన్ కుదిరితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ కు పూరకాలు రావడం ఖాయం అంటున్నారు అభిమానులు.